ఉప్పు కారం లేని కూరల చప్పగా సాగుతున్న 2024 టీ20 వరల్డ్ కప్ లో ఏదైనా ఆసక్తికరమైన విషయం ఉందంటే అది ఒక్క ఇండియా పాకిస్తాన్ మ్యాచే. ఈ మెగా టోర్నీలో భాగంగా ఈ రోజు దాయాది దేశాల మధ్య మ్యాచ్ జరగనుంది. ఇక ఈ హై వోల్టేజ్ పోరు గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ కు ముందు పాకిస్తాన్ స్టార్ పేసర్ మహమ్మద్ అమీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుత ప్రపంచ దృష్టి మొత్తం ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ పైనే ఉంది. వరల్డ్ కప్ లో భాగంగా న్యూయార్క్ లోని నాసౌ కౌంటీ క్రికెట్ స్టేడియం వేదికగా ఈ రోజు 8 గంటలకి రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. ఈ మ్యాచ్ కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై అమీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. వరల్డ్ కప్ అధికారిక బ్రాడ్కాస్టర్ తో అమీర్ మాట్లాడుతూ రోహిత్ శర్మ వరల్డ్ క్లాస్ ప్లేయర్. అతను ఒక్కసారి క్రీజులో కుదురుకున్నాడంటే అతడిని ఆపడం ఎవరి తరం కాదు. ఏ బౌలర్ను కూడా వదలకుండా దంచి కొడతాడు. అందుకే రోహిత్ ను ఆరంభంలోనే అవుట్ చేయాలి. అతడు 15 నుంచి 20 బంతులు ఎదుర్కొన్నాడంటే బౌలర్లకు విశ్వరూపం చూపిస్తాడు. మిగతా ప్లేయర్ల కంటే హిట్ మ్యాన్ అవుట్ చేయడమే చాలా ముఖ్యమని, అయితే నాకు అతడి బలం బలహీనతలు రెండూ తెలుసు. కొత్త బంతితో అతన్ని బ్యాట్స్ పై హిట్ చేయాలి, అప్పుడే అవుట్ అవుతాడని, గతంలో నేను ఇలానే రోహిత్ శర్మను పెవిలియన్ చేర్చానని, ఓ పక్క రోహిత్ శర్మను పొగుడుతూనే మరో పక్క తనను ఎలా అవుట్ చేయాలో అమీర్ వివరించాడు. ఈ సందర్భంగా 2019 వరల్డ్ కప్ లో రోహిత్ శర్మ పాకిస్తాన్ పై ఆడిన అత్యుత్తమ ఇన్నింగ్స్ గుర్తుందని అమీర్ అన్నాడు. అలాగే మొన్న జరిగిన వన్డే వరల్డ్ కప్ లో కూడా ఎంతలా చెలరేగాడో తెలుసు. అందుకే అతడిపై ప్రత్యేక వ్యూహంతో బరిలోకి దిగుతున్నామని అమీర్ తెలిపాడు.